శ్రీమతి నమః. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది మీరు ఎక్కడైనా చూడండి, ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళైనా, మనకి కరెంట్ బాగు చేయడానికి వచ్చిన వాళ్ళైనా, ఎవరైనా సరే వాళ్ళు మతం మారిపోయి ఉంటారు. వాళ్ళు బేసిక్ గా హిందువులే, కానీ మతం మారిపోయారు. ఎందుకు మతం మారిపోయారు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మేం ఫలానా కష్టం నుంచి బయట పడిపోయాం, అందుకే మేము మతం మారిపోయాము అంటారు. ఏ హిందూ ధర్మంలో ఉన్నంతసేపు మీకు కష్టాలు అవి తీరలేదా అంటే వాడికి దానికి సమాధానం ఉండదు, మారిపోయాం అంతే. సరే, నేను ఒక అమ్మాయిని అడిగాను అనమాట, ఎందుకు నువ్వు మతం మారిపోయావు అని. మారిపోయానండి, మా అమ్మగారు వాళ్ళేమో హిందువులే, కానీ మా అత్తారింట్లో మతం తీసుకున్నారు కాబట్టి నేను కూడా మారిపోయాను అని. సరే, నువ్వు ప్రతిసారి ఏం చేస్తావు, చర్చికి వెళ్తావా, ఇవన్నీ అడిగారు. ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఏంటంటే, వారానికి 2 సార్లు వెళ్తారట. శుక్రవారము ఆదివారము వెళ్తారట. శుక్రవారం రాత్రి పనులన్నీ పూర్తి చేసేసుకుని చర్చికి వెళ్లి అక్కడ ఏదో వాక్యము అని ఉంటుందట, అవి వాళ్ళకి సంబంధించినవన్నీ చదువుకుంటారట. ఆదివారం అయితే పొద్దున్న 9:30కి బయలుదేరిపోయి మధ్యాహ్నం 1:00 వస్తారట. ఇంట్లో అందరూ తప్పనిసరిగా వెళ్తారట. పెద్దవాళ్ళైతే భోజనం చేయకుండా వెళ్తారు, చిన్నపిల్లలైతే పలహారం చేసి వెళ్తారట. మరి అక్కడ ఏం చేస్తారు అని అడిగారు. పాటలవి పాడుకుంటాము, కాసేపేమో మాకు దేవుడి గురించి చెప్తారు, ప్రభు ఎందుకు మా కోసం ప్రాణాన్ని ఇచ్చేశాడు, ఇవన్నీ చెప్తారు మాకు. అవి విన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, ఎన్నో వాక్యాలు చెప్తారు అంతే. మరి అయితే మీరు జీతంలోంచి డబ్బులు ఇచ్చేస్తారా అని అడిగానా. ఇస్తామండి, ప్రతి నెల మొదటి వారం ఇస్తాము, దశమ భాగం ఇస్తాము. నేను అన్నాను, మరి ఇంత కష్టపడుతున్నారు కదా, మరి దశమ భాగం ఎలా ఇచ్చేస్తున్నారు ఊరికే అంటే, మనం దేవుడికి ₹1 ఇస్తే తిరిగి మనకి 10 రూపాయలు ఇస్తాడండి, అందుకే మనం ఖచ్చితంగా ఇవ్వాలండి అని చెప్పింది. నేనన్నా, నువ్వు ఫస్ట్ హిందూ ధర్మంలో నుంచే కదా వెళ్ళావు, మళ్ళీ ఇటు వచ్చే అన్నా. నేను రానండి, నేను ఖచ్చితంగా రాను, అక్కడే ఉండిపోతాను. పేరు మాత్రం మళ్ళీ హిందూ దేవత పేరే, మరి పేరు ఎందుకు మార్చుకోలేదు అంటే, పేరు మార్చుకోలేదండి, కానీ నేను మాత్రం మళ్ళీ తిరిగి రానండి, మాకు దేవుడితో చాలా మాటలు మాట్లాడుకుంటాం మేము అక్కడ ఉన్నప్పుడు అని చెప్పింది. ఎంత బలమైన వాళ్ళ యొక్క సిద్ధాంతాలని, వాళ్ళ మతపరమైన ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎలా వాళ్ళకి ఇంజెక్ట్ చేసేస్తున్నారో చూడండి. బేసిక్ గా వాళ్ళు హిందువులు అయినా సరే వాళ్ళు అంత బలంగా నమ్మి అందులోకి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు ఎంత బాగా హిందువులని టార్గెట్ చేస్తున్నారు, ఎంత దృఢంగా వాళ్ళు సంకల్పం చేసుకుని మతం మార్చేయాలని అనుకుంటున్నారు. ఇదే మన వైపు తీసుకోండి. శుక్రవారం ఆదివారం దేవాలయానికి వెళ్ళామని అనుకోండి, అదేంటి ఆ 2 రోజులు వెళ్ళిపోతారా, ఎందుకు అనవసరంగా దేవాలయానికి వెళ్ళక్కర్లేదు అంటారు. ₹1 డబ్బులు అక్కడ వేసాము అని అనుకో, ఎందుకు ఇచ్చారు డబ్బులు, దోపిడీ దోచేసుకుంటున్నారు, దొంగల ముఠా తయారైపోయింది, బిల్డింగులు కట్టేసుకుంటున్నారు అంటారు. ఎవరు? మన హిందువుల్లోనే హిందువులని చెప్పుకుంటున్న ముసుగు దొంగలు అన్నమాట. దేవుడికి దగ్గరగా ఉండండి, మీరు పూజ చేసుకోండి, మీరు ఈ మాట మాట్లాడుకోండి, ఈ పుస్తకం చదువుకోండి అంటే మూర్ఖత్వము మూఢత్వంలోకి తోసేస్తున్నారు. మేము మీకు బ్రతకడానికి ఇవన్నీ సరిపోవు అని చెప్పి మనలో మనకే తెలియకుండా ఒక మూర్ఖత్వాన్ని ఇంజెక్ట్ చేసేస్తున్నారు. వాళ్ళకి మనకి ఎంత తేడా ఉంది చూడండి. మనమేమో మన ఆచార సంప్రదాయాలన్నింటినీ భ్రష్టు పట్టించేసుకుని దేవుడికి దూరం పెంచేసుకుంటున్నాం, మనమన్నీ మూర్ఖత్వము అని. వాళ్ళేమో మేము దేవుడికి దగ్గరగా ఉంటున్నాం, మేము దేవుడితో మాట్లాడతాం, మేము డబ్బులు ఇస్తాం ఎందుకంటే మాకు తిరిగి ఇస్తాడు అనే బలమైన విశ్వాసాన్ని వాళ్ళలో నింపుతున్నారు. అందుకే మతం మారిపోతున్నారు అంటే కారణం ఏంటి? మన హిందూ సంప్రదాయాలను పాటించలేకపోవటం వల్ల మతం మారిపోవటం లేదు, మనలో లేనిపోని సృష్టించి అన్నింటినీ వదిలేండి అంటే వదిలేసే కాడికి ఎక్కడెందుకు అక్కడికి పోతే బెటర్ కదా అని చెప్పి అక్కడికే వెళ్ళిపోతున్నారు. దీని అంతటికి వెనకాల ఎంత కుట్ర ఉందో తెలుసా? 2005లో భారతదేశానికి సీనియర్ జార్జ్ బుష్ వచ్చాడు, అమెరికా అధ్యక్షుడు. అప్పటి ముఖ్యమంత్రి ఈ సీనియర్ జార్జ్ బుష్ ఇద్దరూ కలిసి ఒక విశ్వవిద్యాలయ గదిలో మాట్లాడుకున్నారనమాట, ఎలా మత మార్పిడి చేసేయాలని. ఎందుకంటే ఈ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతను ఎన్నికల్లో గెలవడానికి కారణం ఒక చర్చి సహాయం చేసింది. అప్పుడు $80,000 మిలియన్ ఖర్చు పెట్టాడు. ఎవరు? ఆ జార్జ్ బుష్. ఆ $80,000 మిలియన్ ఒక $20,000 మిలియన్ ఏం చేశారంటే NGOs కి ఇచ్చేశారు. వాళ్ళు ఆ సొమ్ము తీసుకుని భారతదేశంలో మత మార్పిడి చేసే ప్రయత్నాలు మొదలెట్టేశారు. అప్పుడు ఆ సమయంలో ఈ సీనియర్ జార్జ్ బుష్ అప్పుడున్న ముఖ్యమంత్రి వాళ్ళ మంతనాల్లో మాట్లాడుకుంది ఏంటో తెలుసా? వాళ్ళు ఎంత పక్కా ప్రణాళిక వేశారు చూడండి. జోషువా ప్రాజెక్ట్ దాని పేరు, వాళ్ళ మత మార్పిడికి జోషువా ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మన భారతదేశం అంతా
ఎన్నో పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి అని అనుకుందాం అనుకోండి. పల్లెటూర్లలో 4,500 మందికి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అంటే అప్రాక్సిమేట్లీ చెప్పారు. పట్టణాల్లో అయితే 12,000 మందికి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఇలా ఇంతంత మందికి ఒక పోస్ట్ ఆఫీస్ ఎలా అయితే ఉందో అదే పద్ధతిని, అదే నమూనాకి తీసుకున్నారనమాట మత మార్పిడి చేయడానికి. భారతదేశంలో ఏం చేశారు, ఇంతింత మందికి ఒక చర్చి ఉండాలి అని వాళ్ళు ప్రత్యేకంగా 4 జిల్లాలను ఎన్నుకున్నారనమాట. కడప, చిత్తూరు, వరంగల్లు, ఇంకోటి ఏదో జిల్లా ఉంది. ఈ 4 జిల్లాలని వాళ్ళు ఎన్నుకున్నారు. ముందు ఆ జిల్లాల్లో మత మార్పిడి చేసేయాలని వాళ్ళు ఏం చేశారు, కొంతమందిని అంటే సైకిల్ మీద వెళ్ళడానికి, నడిచి వెళ్ళడానికి ఆ దూరంలో ఒక్కొక్క చర్చిని నిర్మించేశారు. వాళ్ళు అప్పుడేమీ అనుకోలా, ఏదేంటి వీరికి 3 చర్చిలేంటి, వీరికి 4 చర్చిలేంటి అనుకోలా. వాళ్ళ టార్గెట్ ఏంటంటే మతం మార్చేయాలి హిందువులని. అందుకే వీలైనంత ప్రయత్నాలు వాళ్ళు చేసేసారు. చేసేసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చర్చిలు నిర్మించేసుకున్నారు. అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఎవరు వీడియోలు చేసి ఒక వీధికి 4 చర్చిలు ఎందుకు అని అడగల. మన మతానికి వాళ్ళు ఎంత ప్రోత్సాహమిస్తున్నారు, భలే కట్టారే అని చేతనైతే హిందువులను కూడా బాగా మోటివేట్ చేసేస్తున్నాము అని అనుకుని వాళ్ళని బలవంతంగా మతం మార్చేశారు, ఏవో ప్రలోభాలు చూపెట్టి. ఇప్పుడు ఈ ఎవరైతే ఈ జోషువా ప్రాజెక్ట్ ఉందో దీనికి సంబంధించి వాళ్ళు ఎవరిని టార్గెట్ చేశారు అంటే హిందూ సంప్రదాయం గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని మతం మార్చేయాలని అనుకున్నారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు మతం మారకపోతే ఈ హిందూ దేవాలయ నిర్మాణాలకి గాని, హిందూ సంస్థలకి గాని ఎవరైతే సపోర్టివ్ గా ఉంటారో, అంటే ఉదాహరణకి ఒక దేవాలయం నిర్మించాలి అని అనుకోండి, ఒక వడ్రంగి కావాలి, ఒక కుమ్మరి కావాలి, ఇలా చాలా మంది సహాయం చేస్తే గానీ ఒక నిర్మాణాన్ని మనం చేయలేం కదా. వీళ్ళందరినీ టార్గెట్ చేశారనమాట. మీరు దేవాలయ నిర్మాణాలు చేయకూడదు, చేస్తేమో మీకు ఎంత నష్టం వస్తుంది, ఇగో మా మత సిద్ధాంతాలన్నీ ఇలా ఉన్నాయని ప్రలోభ పెట్టో భయపెట్టో ఏదో విధంగా వాళ్ళని మతం మార్చే ప్రయత్నం చేశారు. అంటే అంత విశ్వాసాన్ని వాళ్ళలో వాళ్ళు బాగా చొప్పించేశారనమాట. చొప్పించేసి వీళ్ళని మతం మార్చేశారు. ఇప్పుడు చూడండి, తెలుగు రాష్ట్రాల్లో మీరు చాలా మంది ఎవరైతే పనులు మనకి సహాయం చేస్తూ ఉంటారో వాళ్ళలో చాలా మంది కన్వర్ట్ అయిపోయిన వాళ్ళే ఉంటారు. ఏ అంటే ఆ విశ్వాసాన్ని అంతగా వాళ్ళు ఇంజెక్ట్ చేసేసారు. వాళ్ళు చేసింది మనం చేయలేకపోతుంది ఏంటంటే మన భగవంతుడి మీద విశ్వాసాన్ని మనం పెంచలేకపోయాం కాబట్టే వాళ్ళు వెంటనే గోడ దూకేసి అటువైపు వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఏం చెప్తారంటే ముసుగు వేసుకున్న ముసుగు దొంగలు అడ్డమైన పూజలు చెప్పేస్తున్నారు, అందుకే అవి చేయలేక మతం మారిపోతున్నారు అంటారు. అడ్డమైన పూజలు చెప్పేయడం వల్ల మతం మారిపోయారా? కాదు. మన విశ్వాసాలను గురించి మనం చెప్పలేదు, మన దేవుడి యొక్క గొప్పతనం గురించి మనం చెప్పలేదు, మన సంప్రదాయాల గురించి మనం మన పిల్లలకి చెప్పలేదు. కాబట్టే మన గురించి ఏమీ తెలియక వైట్ పేపర్లా మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ మత అక్షరాలని సిరాతో రాసేశారో వైట్ పేపర్ మీద, వెంటనే టర్న్ అయిపోయారు. అది అసలు కారణం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మొన్న పేపర్లో ఒక న్యూస్ వచ్చింది కదా, రష్యా అమ్మాయి, ఆ అమ్మాయి పరాయి మతస్థురాలు. ఆ అమ్మాయి గోకర్ణం దగ్గర గుహలో కొన్ని రోజుల పాటు రుద్రుడి ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంది. ఆ ఎన్ని రోజుల నుంచి ఉన్నది అనేది పూర్తిగా ఎవరికి తెలియదు, కానీ కొన్ని రోజులు అని అంటున్నారు. ఒక రోజు ఈ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటే గుహ ముందు బట్టలు ఆరేసి ఉన్నాయంట. అదేంటి ఇంత చిత్తడవిలో విష సర్పాలు తిరిగే ఈ ప్రదేశంలో ఆ అమ్మాయి ఎలా ఉంది అని చెప్పి పోలీసులు వచ్చి చూశారు. లోపలికి చూస్తే ఒక చిన్న అమ్మాయి బయటకు వస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే వీళ్ళు 3 ఉన్నారు, తల్లి 2 పిల్లలు. రష్యా నుంచి వచ్చారనమాట. అసలు ఆ అమ్మాయి బిజినెస్ వీసా మీద వచ్చిందట. బిజినెస్ వీసా మీద నేపాల్ వచ్చారట ఆమె భర్తను. తర్వాత ఏమో భారతదేశంలో చాలా ప్రదేశాలు తిరిగారట. గోకర్ణం దగ్గర రామతీర్థం ఆ ప్రదేశం వాళ్ళకి నచ్చిందట. అక్కడేమో ఆవిడ ఉండిపోవాలని అనుకున్నారు. బహుశా భర్త వెళ్ళిపోయి ఉంటారు. ఆ అమ్మాయి 2 పిల్లలతో అక్కడ ఆ గుహలో ఉండి రుద్రుడిని పూజిస్తూ ఉండిపోయింది. అక్కడ ఎవరో ఒక ఆధ్యాత్మికవేత్త ఆవిడికి పరిచయం అయ్యారట. వాళ్ళు అక్కడ ఉన్న కొంతమంది లోకల్ గా ఉండేవాళ్ళు ఆవిడికి సహాయం చేస్తూ ఉంటే అలా ఆవిడ వాళ్ళు ఇచ్చింది తింటూ భగవంతుడికి పూజ చేసుకుంటూ ఆ గుహలో ఉండిపోయింది. అది విన్నప్పుడు ఒక పక్క చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఒక పరాయి మతస్థురాలు
మన ధర్మం గురించి తెలుసుకుని పూర్వం మన ఋషులు ఎలా ఉండాలో అలా జీవించాలని అనుకుందేమో. అప్పట్లో ఆ పుస్తకాలన్నీ చదివేసి నిజంగా ఇలాగే జీవన విధానం ఉంటుందేమో అనుకుని ఆ గుహలో ఆవిడ తపస్సు చేసుకుంటూనో పూజ చేసుకుంటూనో ఎవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి దూరంగా, ఈ సభ్య సమాజానికి దూరంగా ఉండిపోయి ఆవిడ పూజలు చేసుకోవాలని అనుకుందేమో. నిజంగా ఒక విధంగా ఆవిడ చేసింది ఒక స్ఫూర్తిదాయకమైన విషయమే. కానీ అట్ ద సేమ్ టైం ఆవిడ ఇద్దరి పిల్లల్ని అక్కడికి తీసుకుని వచ్చారు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అక్కడ ఈ విషసర్పాలు ఏమి చేయలేదు. అంతకు మించి మానవ మృగాల కంట పడలేదు వాళ్ళు. కాబట్టి సురక్షితంగా ఉండిపోయారు. ఎప్పుడైనా ఇలా చెయ్యాలని అనుకున్నప్పుడు ఆశ్రమాలు ఉంటాయి. అలాగే ఈ శ్రీకాకుళం దగ్గర కోర్మ గ్రామం ఉంది కదా, అక్కడ కూడా వాళ్ళ జీవన విధానాన్ని, అంటే 100 ఏళ్ల క్రితం మనం ఎలా బ్రతికాము ఆ జీవన విధానాన్ని నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి చోట్ల వెళ్ళి మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలి అని ప్రయత్నించండి తప్ప ఇప్పుడు ఆ అమ్మాయి చేసింది కదా అని మీరు కూడా ఏదైనా గుహలోకి వెళ్ళిపోయి ఒంటరిగా గడపాలి అని అనుకోకండి. ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు ఆ బాధ్యతలన్నింటినీ మనం నెరవేర్చిన తర్వాత అప్పుడు మనం ఏ విధంగా బ్రతకాలనేది నిర్ణయించుకోవాలి. బాధ్యతలన్నింటినీ వదిలేసి ఆ పిల్లల్ని తీసుకుని అమ్మాయి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా రిస్కే తీసుకున్నారు ఆవిడ. జరగకూడనిది ఏదైనా జరిగిపోతే అప్పుడు ఏమవుతుంది? కాబట్టి ఇలాంటి వాటిని ఇన్స్పిరేషన్ గా దయచేసి ఎవరు తీసుకోవద్దు. ఆవిడ చేసింది చాలా స్ఫూర్తిదాయకమే. ఎందుకంటే పరాయి మతస్థురాలు అయ్యుండి మన ధర్మం గురించి తెలుసుకుని రష్యా నుంచి మన భారతదేశంలో ఉండి తిండికి కూడా ఆవిడ ఏమీ ఆలోచించకుండా, ప్రాణాల గురించి కూడా ఆవిడ లెక్క చేయకుండా ఆవిడ ధ్యానంలో ఉండిపోవాలని అనుకోవడం చాలా హర్షణీయమే. కానీ చిన్న పిల్లలతో అటువంటి రిస్క్ ఎప్పుడూ చేయకూడదు. అఫ్ కోర్స్ పోలీసులేమో బెంగళూరులో ఇద్దరు పిల్లల్నేమో రీహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టారట. ఈవిడ కూడా ఏదో రాయబారాల కార్యాలయానికి తీసుకెళ్లారట. వీసా గొడవ ఏదో అది సమస్య పోతే వాళ్ళని రష్యా పంపించేస్తారట. అది విన్నప్పుడు ఒక పక్క ఆనందం వచ్చినా ఇంకొక పక్కన భయం కూడా వచ్చింది. ఇలా ఇంకెంతమంది మన భారతదేశంలో ఉండిపోతున్నారా అని భయం వేసింది. ప్రతి క్షణం అప్రమత్తతతో ఉండవలసిన ఈ రోజుల్లో మనం మన సంప్రదాయాన్ని దూరం పెట్టేశాం. భగవంతుణ్ణి నమ్మకండి అనే స్థితికి మనం వచ్చేసాం. ఇవన్నీ పక్కన పెట్టి పడేసి మనల్ని రక్షించేది భగవంతుడు ఒక్కడే అని నమ్మండి. ఇప్పుడు ఆ రష్యన్ అమ్మాయిని నిజంగా భగవంతుడే కదా కాపాడాడు. అంత నమ్మకంతో వచ్చేసింది కాబట్టి భగవంతుడు కాపాడాడే అనుకోవాలి. లేకపోతే ఆ అడవిలో విష సర్పాలు వచ్చేవా? ఆవిడ గుహలు కదా, ఆవిడ ఉన్నది ఇద్దరు పిల్లలతోటి. ఏ విష సర్పమైనా వచ్చి ఏదైనా చేస్తే? మనది సనాతన ధర్మం. ఈ ధర్మానికి మించినది ఇంకొకటి లేదు. కాబట్టి గుడికి వెళ్ళినా ఏదైనా ₹1 డబ్బులు అక్కడ వేసిన వాళ్ళని నిందిస్తూ గుడి గురించి ఎవరైనా చెప్తే వాళ్ళని హిందూ వ్యతిరేక శక్తులుగా ఏదో డబ్బులు దోచేసుకుంటున్నారన్నట్లుగా మాట్లాడి మన ధర్మం మీదే మనం బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఎంత తెలివిగా ప్రాజెక్టులు కూడా పెట్టుకుని ఎలా మతం మార్చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తే మనం ఏం చేస్తున్నామంటే మనం మన ధర్మాన్ని ఎలా తోలను ఆడుకోవాలి, ఎలా కూల దోసేసుకోవాలని చేస్తున్నాం. ట్విస్టుల మీద ట్విస్టులు, రోజుకొక న్యూస్ వస్తోంది అమ్మాయి గురించి. ఏది ఏమైనా మన ధర్మం గురించి తెలుసుకుని మన ధర్మంలోకి రావాలి అని అనుకున్న ఆవిడ ప్రయత్నానికి సర్వదా స్వాగతిస్తాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.